ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 16 ఉదయము 1 సమూయేలు గ్రంథం 30 మరియు 31 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 13వ అధ్యాయము 23 నుండి 35వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభు యొక్క అద్భుతమైన పరలోకపు మంచు మీ పైన కుమ్మరించబడునుగాక. ఈరోజు సంతోష హృదయులై ప్రభునందు మీరు ఆనందించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ త్రోవలు సరళము చేయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు ముందుగా సాగి వెళుతున్నాడు. ఆయన మీకు ముందుగా సాగి వెళ్తున్నప్పుడు మీ కార్యములలో, మీ ప్రయత్నములలో, మీ ప్రణాళికలలో, మీ ఉద్దేశములలో నిశ్చయముగా జయము పొందుతారు. ఎందుకని? మీకు ముందుగా వెళ్ళుచున్న యేసు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈరోజు ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఈరోజు ఉదయకాలం ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదట. అవును, భూమిని, ఆకాశమును, అందున సమస్తమును, సముద్రమును, అందులో గల సమస్త జలచరములను సృజించిన ఆ దేవుడికి సమస్తమును సాధ్యమే. మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి మిమ్మల్ని తప్పించడం ఆయనకి సాధ్యమే. అది ఆయన దృష్టికి అల్పమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ మనకి 3 రాజులు కనబడతారు. ఎదోము రాజు, ఇశ్రాయేలు రాజు, యూదా రాజు. ఈ 3 రాజులు కూడా వారు యుద్ధం చేయడానికి మోయాబు దేశం మీదకి వెళ్తున్నారు. అయితే 7 దినాలు ఆ అరణ్యంలో నడిచారు. వాళ్ళు భయంకరమైనటువంటి నీటి కరువుని, అనగా నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. వాళ్ళ గాడిదలు, వాళ్ళ గుర్రములు, వాళ్ళ సైన్యం విస్తారముగా ఉంది. ఆ అరణ్యములో ఆ దప్పిక చేత వాళ్ళు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి సమయంలో ఎలీషా అక్కడ రంగప్రవేశం చేశాడు. వారితో ఎలీషా దేవుని మాటను ఇలాగ చెప్పాడు. ఇదిగో, ఈ విస్తారమైనటువంటి ఈ లోయలో మీరు అనేకమైనటువంటి గోతులను త్రవ్వుడి. ఆ గోతులలో దేవుడు నీళ్లను నింపబోచున్నాడు. గాలియే కాని, వర్షమే కాని రాకపోయినను ఈ లోయ నీళ్లతో నింపబడును. ఇది యెహోవా దృష్టికి అల్పమే అని ప్రకటించాడు. దానిని విశ్వసించిన ఈ 3 రాజులు, వారి యొక్క సైన్యం ఆ విస్తారమైనటువంటి లోయలో అనేకమైన అసంఖ్యాకమైన గోతులను త్రవ్వారు. గాలి రాలేదు, వర్షం రాలేదు, కానీ ఆ గోతులన్నీ స్వచ్ఛమైన నీళ్లతో నింపబడ్డాయి. ఎలీషా చెప్పాడు, ఇది యెహోవా దృష్టికి అల్పమే. అవును, సమస్తమును సాధ్యం చేసే దేవునికి నీ జీవితంలో ఏ లోటును కలిగి ఉన్నావో, ఏ సమస్యనైతే నువ్వు కలిగి ఉన్నావో వాటిని పరిష్కరించడం, వాటిని తీర్చడం
ఆయనకి అల్పమే, అది ఆయనకి సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 17వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ మాట విన్న అబ్రహాం ఆశ్చర్యపోయాడు. సర్వశక్తి గల దేవుడిగా అబ్రహాముకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి అబ్రహాం 99 సంవత్సరాల ఈడుగలవాడు. శారమ్మ 89 సంవత్సరాల వయసు గలది. వాళ్ళకి పిల్లలు లేరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఆ మాటను నమ్మారు. అద్భుతంగా 100 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాం ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టారు. అవును, పిల్లలను ఇవ్వడం ఆయనకు సాధ్యమే, అది ఆయనకు అల్పమే. ప్రియ సహోదరి, ఒకవేళ ఈ ఉదయకాలం పిల్లలు లేని స్థితిలో ఈ ధ్యానం వింటున్నావా? దేవుడు నిశ్చయముగా నీ ఒడిలో ఒక కుమార్తెను కానీ ఒక కుమారుని కానీ ఆయన ఉంచగలడు. ఆయనకు సాధ్యమే, అది ఆయన దృష్టికి అల్పమే. ఒకవేళ మీరు బంధకములో ఉన్నారా? బంధకములో ఉన్న మిమ్మల్ని విడిపించడం ఆయనకి స్వల్పమే. 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములు ఉన్నారు. ఫరో యొక్క వెట్టి చాకరి కింద వాళ్ళు నలిగిపోయారు, అనేకమైన దెబ్బలు తిన్నారు. కానీ దేవుడు మోషేను పంపించి అనేకమైన అద్భుతాలు జరిగించి ఫరో యొక్క మెడలు వంచి ఆ ఇనుప కొలిమి కలిగిన ఆ దేశముల నుండి, ఆ బంధకాలలో నుండి తన ప్రజలను విడిపించుకొని ఆయన తీసుకుని వచ్చాడు. ఈరోజు నీ బంధకాల నుండి నిన్ను విడిపించడం ఆయనకు అల్పమే. నమ్ము, తప్పకుండా ఈ కార్యాన్ని నువ్వు అనుభవించి తీరుతావు, నువ్వు పొందుకొని తీరుతావు. ప్రభు కృప నీ మీదకి దిగివచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయి 4 దినములైంది. అతడు సమాధిలో ఉన్నాడు. అతని బాడీ దుర్వాసన, కంపువాసన కొడుతుంది. కానీ ప్రభు లాజరు అని పేరు పెట్టి పిలిచి ఆ లాజర్ని బ్రతికించారు. అవును, చనిపోయిన ఒకరిని లేవనెత్తడం, బ్రతికించడం ఆయనకు అల్పమే. ఒక్కసారి ఈ సన్నివేశాలతో మీ సమస్యలు పోల్చుకొని ప్రభువుని విశ్వసించి, నా జీవితంలో కూడా నా దేవుడు కార్యం జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, నా జీవితంలో ఉన్న కొండలు పర్వతాలు ఇట్టే తొలగిపోతాయి, ఆయనకు సాధ్యమే, ఇది ఆయన దృష్టికి అల్పమే అని నమ్మి నీవు విశ్వాసంలో ఒక అడుగు ముందుకు వేయి. తప్పకుండా ఒక గొప్ప కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు, అనుభవించి తీరుతావు. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. అవును నాయన, మా జీవితంలో బంధకాలు తెంచడం మీకు అల్పమే, గర్భఫలం ఇవ్వడం మీకు అల్పమే. ప్రభువా, మృతమైనటువంటి స్థితిని సజీవంగా మార్చడం నీకు అల్పమే. మా లోటుపాటులను ప్రభా తొలగించి వేసి సర్వ సమృద్ధిని దయచేయడం మీకు అల్పమే. మా ప్రియ తండ్రి, మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించి మీ నీడలో వారిని భద్రపరిచి లేవనెత్తుమని, ఉన్నతమైన కృపలతో ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.